నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, టీం కమాండర్ అమర్ ప్రతాప్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. వరదలు వచ్చినప్పుడు, నీటి ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే తాము ఎలా రక్షించుకోవాలని సూచించారు. ఐఆర్బీ బోట్ ద్వారా వరదల నుండి ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఎలా రక్షిస్తారో వివరించారు. కడెం నారాయణ ప్రాజెక్ట్ని సందర్శించడం అనేది మాతో పాటు ఎస్ఐఎస్ కమిషనర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు. మరి మీ అందరికీ తెలుసు 2021-22 కాలంలో కడెం ప్రాజెక్ట్ యొక్క గేట్లకు సంబంధించిన ఇష్యూ, మరి దాన్ని రిపేర్లు చేయక 2 సార్లు తిరగడానికి గేట్ల పై నుంచి వాటర్ లేని విషయం మీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క కడెం యొక్క ప్రాముఖ్యతను గుర్తించేసి సంబంధించి కింద ఆయకట్టు 65,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దానికి రిపేర్లు చేయాలనే ఆలోచనతో 9,46,00,000 మరి ప్రత్యేకించి నిధుల్ని సాధించడం, మరి 18 గేట్లు కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఏదైతుందో ఆ పనులన్నీ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఇక్కడ ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం స్పెషల్ డెమో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ కడెం ప్రాజెక్ట్ వల్ల ప్రతి సంవత్సరం పబ్లిక్కి చాలా భయం అవుతుంది. కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి మన అన్ని ప్రికాషన్స్ తీసుకొని రెడీ ఉన్నాము. మన దగ్గర ఒక డిఆర్ఎఫ్ టీం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ రెడీ ఉన్నాయి. ప్రస్తుతానికి కడెం ప్రాజెక్ట్ లెవెల్స్ కూడా విదిన్ సేఫ్టీ ఉంది. కడెం